గోడౌన్స్ పెడుతున్నారు. అది పెట్టడం వలన మాకు ఎటువంటి అభివృద్ధి లేదు. రైతులు అభివృద్ధి పెడుతున్నారు. రైతులు అంటే అక్కడ కాలువ కొట్టు పొంత లేదు, కాలువ కొట్టు ఉండేది. కాలువ కొట్టును పొంత కింద అలాగా రైతులు వాడుకుండేవారు. రైతులు వెళ్ళాక ధాన్యం తోలుకెళ్ళినాకే అది తోలుకెళ్ళినాకే వాడుకుండేవారు తప్ప పరిశ్రమలు పెట్టినాకే అక్కడ వీలు లేదు అంటున్నారు రైతులు. దానివల్ల నిన్న వెళ్ళి అక్కడికి ఆ ప్లేస్ కాడికి వెళ్తే ఆ రోడ్డు లారీలు తిరగడం వల్ల అది శుభ్రం ఎరగబడిపోయింది. అది ఇటుపక్క పొలాలు ఉన్న వాళ్ళందరికీ రోడ్డు కానీ కొట్టేసిందంటే మొత్తం పొలాలన్నీ మునిగిపోతాయి. దాన్ని కొద్దిగా ఆలోచించి పరిశ్రమలు రావడం మాకు వ్యతిరేకం కాదు, రావడం మంచిది. దాని అనుకూలంగా ఉన్నా కూడా పెట్టుకుంటే బాగుంటుందని మా ఆలోచన. అలాగే పక్కన లేబుట్ చేర్చి కూడా ఉంటుంది. రేపు ఫ్యూచర్లో లేబుట్ కూడా రావచ్చు, దెబ్బ రావచ్చు. పరిశ్రమలు రావడం అన్నీ మాకు చదువుతున్నాయి. ఈ ఎఫ్కేపాలెం పంచాయతీలో ఉంది కాబట్టి మా భూముల్లో పెడుతున్నారు కాబట్టి, ఎఫ్కేపాలెం భూముల్లో పెడుతున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం దాని గురించి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉందండి దానివల్ల? ఎటువంటి ఇబ్బంది అంటే ఇప్పుడు మెయిన్ రోడ్డు అండి. రోడ్డు నుంచి కామలకోట రోడ్డు నుంచి దానికి వెళ్ళాలంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది, హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి. లోనకి హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి. హాఫ్ కిలోమీటర్ లోపల అది రైతులకు సంబంధించిన కొంత అండి. అది రైతులకు సంబంధించిన రైతులే వాడుకుంటారు. అది వీళ్ళకి పర్మిషన్ ఎలాగ ఇచ్చారు? అది ఫస్ట్ పాయింట్. పర్మిషన్ ఇవ్వకూడదు కదా రైతులకు అన్నప్పుడు. రైతులు అది గొట్టె ఎంత ఉంటుంది, గట్టిగా ఉంటే ఒక ఇడ్లు బండి వెళ్ళి అంత గొట్టు ఉంటుంది. ఆ గొట్టును పెట్టి లోన లారీలు టెంటాయిల్ బళ్ళు తీసుకెళ్ళడం వల్ల అది గొట్టె అంతా ఎరగొడిపోయింది. ఈ రోజు నిన్న వర్షానికి శుభ్రంగా కొట్టుకుపోతుంది. ఇంకో వర్షం కొడితే శుభ్రం ఆ గొట్టె అంటే ఉండదు. ఆ రోడ్డు అంటున్నారు కానీ గొట్టె ఉండదు. అసలు అక్కడ రోడ్డు లేదు. ఇతర పొలాలన్నీ మునిగిపోతాయి. దానికి బాధ్యత ఎవరు ఇస్తారు? దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? కలవటు కట్టారు, కలవటుకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అవన్నీ మాకు తెలియాలి. రైతులు పర్మిషన్ లేకుండా కలవట ఎలా ఇస్తారండి? ఎవరు కదా. రైతులు పర్మిషన్ ఉంటేనే కలవట అవుతుంది. ఏదైనా సరే ఒక రోడ్డే కాదు, ఏదైనా రైతులు ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా ఏదైనా రైతులు కలెక్ట్ చేసి రైతులు అందరూ సంతకాలు పెడితే మాకు ఓకే అని సంతకాలు పెడితే అక్కడ అవుతుంది. అటువంటిది ఏదీ లేదు. ఎవరో వచ్చారు అదేదో గొడవన్స్ కొట్టుకుంటామంటే ఎలాగ పర్మిషన్ ఎలాగ ఇస్తారండి? దానికి కూడా ఆ రైతుల గురించి కూడా ఆలోచించాలి కదండి. రేపు ఫ్యూచర్లో ఏంటనేది ఇక్కడ సామలకోట రోడ్ అంటే లేఅవుట్ చేసుకునేకి అనుకూలంగా ఉంటుంది. ఇల్లు కట్టుకునేకే కాదు, దేనికైనా సరే ఒక అనుకూలంగా ఉంటుంది. అలాంటి దగ్గర గ్యాస్ గొడవన్స్ ఇస్తే ఎలాగండి? ఆల్రెడీ ఒకటి ఉందని గ్యాస్ గొడవన్స్ ఒకటి, దాన్ని బట్టి మళ్ళీ ఇంకోటి తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదండి. రెండు ఎదురెదురుగా ఉన్నట్టు ఉంటాయి. ఇంజనీర్స్లో చూస్తాను. రేపు పొద్దున్న ఏమైనా జరిగితే ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లం అండి. మాకే గ్రామం ఒకవేళ గ్యాస్ కొని వచ్చింది అనుకోండి, మేమే తెచ్చుకుంటాం, మేమే చేస్తాం. దాని గురించి కదండి. రేపు మా భవిష్యత్తు కూడా ఆలోచించాలి కదండి. రైతులు ఎంతోమంది ఎప్పటి నుంచో భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ లోనకి వెళ్ళాలంటే లోనకి వెళ్ళినాక రోడ్డు సరిగా లేదు. ఆ లోనకి వెళ్ళినాక ఎవరు పట్టించుకోరు. రోడ్డు లేకపోయినా ఎవరు పట్టించుకోరు రైతులు. ఒక కలెక్ట్ ఏదైనా ఎవరైనా వచ్చి ఒక ఎనర్జీ పెడతానంటే వాళ్ళు మాత్రం పెద్ద ఇస్తారు. రైతులు అంటే మనుషులు కదా. రైతులు కంపల్సరీగా రోడ్డు ఇప్పుడు వచ్చి గ్యావల్ రోడ్ వేయలేదు. అది ఇప్పుడు నుంచి ఎప్పుడో ఉంది, పూర్వం నుంచి గ్యావల్ రోడ్ వేయలేదు. అది వేయాలి కదా. రైతులు ఎక్కువ అంటే ఎలా ఇండస్ట్రీ పెట్టుకోవాలి ఎక్కువ. రైతు లేకపోతే ఏది లేదు, ఇండస్ట్రీ లేదు, ఏది లేదు. మా చేల మధ్యన గ్యాస్ ఇవ్వడం కడుతున్నారు. మాకు గ్యాస్ ఇవ్వడం కట్టినా కుదరదు. మేము పెరుగుతూ ఉన్నాం. మాకు భూమి అక్కడ గొడవ ఉంటే వద్దు. మాకు అక్కడ గ్యాస్ ఇవ్వడం కట్టినట్టు మేము నష్టపోతాం కనుక మేము రోడ్లు ఎక్కుతాం. అవసరం అయితే మేము ఊరుకోం. అధికారులు ఇచ్చారా నోటీస్? మీరు ఏమైనా ఇచ్చారా? నోటీసులు ఇచ్చామండి. ఆఫీస్ నోటీస్ ఇచ్చాము, సచివాలయానికి నోటీస్ ఇచ్చాము. వీళ్ళందరూ ఊరిపోతానే అవుతున్నారు. మాకు గ్యాస్ ఇవ్వడం వద్దు. అక్కడ మాకు కట్టినా కుదరదు. అందుకే మాకు దయచేసి మీరు కనుగొనించి అక్కడ పరిశీలించి 200 మీటర్ల దూరంలో పెట్టాలండి గొడవ. ఆ గొడవ దగ్గరలో పెట్టినారు. వ్యవసాయం మధ్య కాలువలు గండి కొట్టేసి కొంతలు ధ్వంసం చేసేసి నాన్న ఇష్టసరంగా అక్కడ గ్యాస్ గొడవ లేవు చేసేది. అది చైనా కుదరదు. కలవకు కూడా పెట్టడానికి కుదరదు. పవన్ కళ్యాణ్ గారు దీని మీద అనుకరించి నమస్కరించి మా రైతులందరూ పరిశీలించి దాన్ని ఆపోషణగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్ గారికి. ఆ లెటర్ దేనికోసం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అది కాలాపోటీ ఇచ్చారు. అక్కడ రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దాని సమస్య గురించి మాకు ప్రభుత్వ అధికారులు మాకు వివరణ తెలియాలి. ప్రభుత్వం ఎందుకు అధికారులు నిర్ణయించింది? ప్రభుత్వం ప్రజల కోసం, బాగోగుల కోసం చూసుకోవడానికి. ఇప్పుడు తనకు నచ్చినట్టుగా కన్వర్షన్ చేసి ల్యాండ్ కన్వర్షన్ చేసి ఒక లేఅవుట్ పక్కనే ఒక గ్యాస్ కూడా అప్రూవల్ చేయడానికి
ఈ ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారు. ఒక మంచి కోసం కోరు ఒక ప్రభుత్వ అధికారి ఇలా చేయడం ఎంతవరకు కష్టమని నేను అడుగుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.